ఫోకస్ లేకపోవడం అండ్ ఓవర్ థింక్ కన్ఫ్యూజన్ ఇవి మైండ్ ప్రాబ్లం మాత్రమే కాదు. హలో ఎవ్రీవన్, ఇక్కడ చక్రాస్ యాక్టివేషన్, మీలో ఎవరికైనా చక్రాస్ యాక్టివేషన్ గురించి తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. సో ఇవాళ మనము మన ఫోకస్కి, చక్రాస్ యాక్టివేషన్స్కి, నీకు ఫోకస్ లేకపోవడం అండ్ ఓవర్ థింకింగ్ అండ్ కన్ఫ్యూజన్ ఇవి మైండ్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఎనర్జీ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మన బాడీలో వచ్చే మార్పులు, చేంజెస్. మనకు ఒక చిన్న అవేర్నెస్, మన బాడీలో నీ ఫోకస్ ఎక్కడ ఉంటుందో, నీ ఎనర్జీ ఎక్కడ గ్రో అవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఫియర్ మీద నీ ఫోకస్ పెడితే ఫియర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయినట్లు, అదే స్ట్రెస్ మీద ఫోకస్ పెడితే స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా. నీ కామ్నెస్ మీద నువ్వు ఫోకస్ పెడితే కామ్నెస్ లెవెల్స్, నీ ఫోకస్ లెవెల్స్, నీ క్లారిటీ అనేది వస్తుంది. ఎస్ ఆర్ నో? అందుకే ఫోకస్ అంటే ఫోర్స్ కాదు, ఫోకస్ అంటే ఎనర్జీ డైరెక్షన్స్. నువ్వు స్టడీ మీద ఫోకస్ పెట్టగలవు, జాబ్ మీద ఫోకస్ కూడా పెట్టగలవు, నీ డ్రీమ్స్, డిజైన్స్ మీద కూడా నువ్వు ఫోకస్ పెట్టగలవు. కానీ అంతకన్నా ముందు నీ ఎనర్జీ స్టెబుల్ అవ్వాలి. ఎనర్జీ స్టెబుల్ అవ్వాలంటే ఈసారి ఇది ట్రై చేసి చూడు. హోపోనోపోనో నీ మైండ్లో ఎనర్జీని కామ్ చేస్తుంది, నీ మైండ్ని స్టెబుల్ అయ్యేలాగా చూస్తుంది అండ్ నీ ఫోకస్ని ఇంప్రూవ్ చేస్తుంది. రోజుకి మినిమం 5 minutes అయినా సరే ఐస్ క్లోజ్ చేసి నీ బ్రీతింగ్ మీద, అంటే నీ శ్వాస మీద ధ్యాస పెట్టాలి, అక్కడ ఫోకస్ పెట్టాలి. నీ ఎనర్జీ కామ్ అయినప్పుడు క్లారిటీ వస్తుంది, ఫోకస్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ డిస్ట్రాక్షన్స్ నుంచి నిన్ను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతావు. సో యూఆర్ డిస్ట్రాక్టెడ్ ఫ్రమ్ యువర్ డిస్ట్రాక్షన్స్ అన్నమాట. సో టెల్ మీ హానెస్ట్లీ, ఇప్పుడు రైట్ నౌ సిచ్యువేషన్లో నీ ఫోకస్ ఫియర్ ఆర్ గోల్, దేని మీద నువ్వు ఫోకస్ పెట్టగలవు? నాకు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. స్వాంజన్, మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.